కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి, మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న బస్తర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతూ ఉన్నారు. నెల రోజుల వ్యవధిలోనే వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురు దెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మావోయిస్టుల పెట్టని కోటలో అలజడి, వరుస ఎన్కౌంటర్లతో భారీగా ప్రాణ నష్టం. నెల రోజుల్లో 79 మంది మావోయిస్టుల హతం. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అలజడి కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 5-6 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 79 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2019 నుంచి వరుస ఎన్కౌంటర్లతో బలం కోల్పోతోంది మావోయిస్టు పార్టీ. ప్రతి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోలు హతమవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండటం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట కొన్నాళ్లుగా ఆపరేషన్ కొనసాగుతోంది. నెలల తరబడి భద్రతా బలగాల కూంబింగ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న చోట్ల కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి. రెండు 2019లో జరిగిన ఎన్కౌంటర్లలో 65 మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36 మంది, 2021లో 47 మంది, 2022లో 30 మంది, 2023లో 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఏప్రిల్ వరకే 79 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ చాలా పెద్దదిగా చెబుతున్నాయి భద్రతా బలగాలు. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 12 మంది మహిళా మావోయిస్టులు, 15 మంది పురుషులు, మొత్తం 29 మంది చనిపోయారు. భారీ ఎన్కౌంటర్ తరువాత ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. టెన్షన్ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్కౌంటర్ తరువాత కూడా భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్లో చనిపోయిన 29 మంది నక్సలైట్ల డెడ్ బాడీలకు కాంకేర్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఎన్కౌంటర్ సమయంలో 60 మందికి పైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. డిఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు కలిసి ఈ ఆపరేషన్ చేసినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. భద్రతా బలగాలు నక్సల్స్ ను చుట్టుముట్టగానే ఎదురు కాల్పులు జరిగాయని, 4 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో 7 AK-47లు, 3 LMGలు, 3 SLR రైఫిళ్లు, 2 పిస్టల్స్, 2 ఇన్సాస్ రైఫిళ్లు, 2 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. अभी जैसा सर्चिंग जारी है, अभी तक जो प्राथमिक जो प्रिलिमिनरी इन्फॉर्मेशन, क्योंकि अभी भी लगातार रुक कर अभियान मुठभेड़ जारी है, इसी कारण से मतलब एग्जैक्ट सटीक जानकारी है जैसा सर्चिंग पूर्ण होने के पश्चात हम देने की स्थिति में रहेगा. अभी जो भी फील्ड से जो प्राथमिक जानकारी आ रहा है उसी आधार पर मैं इतना इनपुट दे रहा है. जैसा डिटेल्स आ जाएगा उसके बाद विस्तार से और जानकारी दी जाएगी. ఎన్కౌంటర్ సమయంలో ఘటనా స్థలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు నార్త్ బస్తర్ డివిజన్ కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్, లలిత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపిల్ల సుధాకర్ అలియాస్ శంకర్రావుతో పాటు ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ జరిగిన బస్తర్ ఎన్కౌంటర్ సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ బస్తర్ ను కంటిన్యూ చేస్తున్నాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో
హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టుల సమాచారం అందించిన వారికి 5 లక్షల నగదు, ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించారు ఛత్తీస్గఢ్ పోలీసులు. బస్తర్ నక్సల్స్ ఆపరేషన్ పై భద్రతా బలగాలను ప్రశంసించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలను చూపించి ఆపరేషన్ విజయవంతం చేశారన్నారు. దేశాభివృద్ధి, శాంతి భద్రతలు, యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువుగా మారిందన్నారు షా. త్వరలో ఛత్తీస్గఢ్ తో పాటు దేశం మొత్తం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.